నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మనం చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనము ఒక గొప్ప హిందూ వీరుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మరాఠా యోధుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఇతనికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు చరిత్రలో కానీ మన పాఠ్య పుస్తకాల్లో కానీ. ఈ జనరేషన్కి చాలా మందికి ఇతని గురించి తెలియదు. ఇతను మరెవరో కాదు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ గురించి పరిచయం అవసరం లేదు, మన ప్రేక్షకులకి అసలే పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అతని చరిత్ర ఏంటో, అతని విజయాలేంటో, అతని వీరత్వం ఏంటో చాలా మందికి, ఆల్మోస్ట్ భారతీయులందరికీ కూడా తెలుసు. కానీ అతని పెద్ద కొడుకైనటువంటి ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి, అతని వీరత్వం గురించి, అతడు ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు, ముఖ్యంగా ఔరంగజేబ్ని ఎలా ఎదిరించాడు, చివరికి ఎలాగా అతన్ని వాళ్ళు బంధించారు, ఎలా అతన్ని అంతమొందించారు, అసలు మొఘల్ సామ్రాజ్యాన్ని పతనానికి ఇతను ఎలా కారకుడయ్యాడు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రెండు కారణాలు. ఒకటి, ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. ఈ వీడియో చేయడానికి ఒక కారణమైతే, రెండవది ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితాన్ని చూపిస్తూ ఈ మధ్యనే ఒక సినిమా కూడా విడుదలైంది, ఛావా. ఛావా అంటే అర్థం ఏంటంటే పులిబిడ్డ లేదా సింహం పులిబిడ్డ అని అంటూ ఉంటారు. సో అంత గొప్ప వీరుడి గురించి, అంత గొప్ప యోధుడి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సినిమా కూడా చాలా బాగా ఆడుతోంది, చాలా మంచి స్పందన వస్తుంది. చాలా మంది సినిమా థియేటర్ నుంచి వస్తూ కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళంటే ఎవరు లేరు. అంత ఎమోషనల్గా ఆ సినిమాని తీయడం జరిగిందంటూ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పేగేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. నేను ముందే చెప్పినట్టుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనము ఎక్కడ పడితే అక్కడే విగ్రహాలు ఉంటాయి, అతని గురించి పరిచయం అక్కర్లేదు భారతదేశంలో. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎందుకని చాలా మందికి తెలియకుండా పోయింది? రాజు గారు, ఇది చాలా మంచి ప్రశ్న అండి. మొదటిగా ఇంత గొప్ప యోధుడు గురించి, మన హిందూ ధర్మాన్ని రక్షించిన అతి తక్కువ మహారాజుల్లో వీరొకరు. ఎంత గొప్ప బలిదానం చేశారంటే వీరిని చావా అంటారు. చావా అంటే పులిబిడ్డ. చావాని చూసే చావే సిగ్గుపడేది. అంత ఘోరంగా ఆయన్ని హింసపరిచి అయినప్పటికీ ఆయన ఇస్లాంలో కన్వర్ట్ అవ్వలేదు. సో మొదటిగా ఇంత గొప్ప వ్యక్తి గురించి, యోధుడి గురించి చెప్పే అవకాశం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే నేషనలిస్ట్ ప్రేక్షకులకు అందరికీ మన హిందూ రాజు గురించి అతి తక్కువ మందికి తెలుసు. మనకి ఇప్పుడు చావా సినిమా నుంచి ఇంకా తెలుసుకుంటున్నాము. వారి గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఏంటంటే రాజు గారు, ఛత్రపతి శివాజీ గురించి కూడా మనకి తెలిసింది, బయటికి వచ్చింది గత 40-50 సంవత్సరాల నుంచే. ఇది వరకు మనం ఎక్కడ చూసినా సరే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడైనా సరే మొఘళ్ళ గురించే ఉండేది. అయితే మనకి మరాఠీల్లో, మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నా సరే ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజుని కూడా వాళ్ళు దేవుళ్ళుగా చూసుకుంటారు ఇళ్లలో, మరాఠాస్. ఇప్పుడు వీళ్ళిద్దరిని అంటే తండ్రిని మించిన తనయుడు, తండ్రితో సమానంగా ఉండే తనయుడు అంటే వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు. అయితే వీరి గొప్పతనం ఏంటంటే, వీరేంటంటే శివాజీ గారికి పెద్ద కుమారులు. వారికి శివాజీ గారికి 5 మహారాణులు ఉండేవారు. అయితే వీరికి ఏంటంటే పాపం వీరు చిన్నప్పుడే 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కాలంలోనే వారి తల్లిగారు స్వర్గస్థులయ్యారు. అయిన తర్వాత వారి నానమ్మ గారి దగ్గర వీరు పెరిగారు. అలాగే ఛత్రపతి శివాజీని ఎంత గొప్పగా పెంచారో అలాగే వీరిని కూడా అలాగే పెంచారు. అయితే ఛత్రపతి శివాజీ గారికి ఏంటంటే వాళ్ళు ఇంకో కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను శంభురాజే. అతను ఏంటంటే అతని గుణాలు సవ్యమైనవి కావని చెప్పి ఛత్రపతి శివాజీ గారు చాలా కాలం వారిని జైల్లో ఉంచారు. అయితే అతను అక్కడి నుంచి పన్హాలా జైలు నుంచి తప్పించుకుని ఈ ఔరంగజేబు ఒక కమాండర్ ఎవరైతే ఉన్నారో దిలేర్ ఖాన్ తో కలిసిపోయి తండ్రికి అగేన్స్ట్ గానే వీళ్ళు చాలా సార్లు యుద్ధాలు కూడా చేశారు. అయితే దీని తర్వాత ఏమైందంటే ఛత్రపతి శివాజీ గారితో పాటు వీరు కూడా సంభాజీ గారు కూడా 1680లో
వాళ్ళు అక్కడ ఖైదీలు అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ తర్వాత వచ్చారు. అయితే సంభాజీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ ఇంకొక సోయిరాబాయ్ అతని ఆవిడ అంటే ఇంకో భార్య అన్నమాట వీరికి. ఈ రాజారామ వారిని మళ్ళీ మరాఠా ఎంపైర్ కింగ్ గా చేద్దామని చూశారు. అయితే అప్పుడు సంభాజీ గారు బయటికి వచ్చి పన్హాలా ఫోర్ట్ ని, రాయ్గఢ్ ఫోర్ట్ ని మళ్ళీ ఆయన ఆధీనంలో తీసుకున్నారు. అలా వీరు ఏంటంటే పైకి అంచెలంచెలుగా పైకి వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే శివాజీ గారు లేరో అని తెలిసిందో ఆయన ఉన్నంత కాలము ఔరంగజేబుకి విపరీతమైన భయం. అమ్మ నేను ఢిల్లీ నుంచి కదిలి అక్కడ వెళ్తే మళ్ళీ శివాజీ నన్ను చంపేస్తే నా పరువు ఏమైపోతుంది, నా మొత్తం వంశం ఏమైపోతుంది నా భయంతోనే ఎప్పుడు డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఇటుపక్క డెక్కన్ దగ్గర రాలేదు. అయితే ఎప్పుడైతే వారు స్వర్గస్థులయ్యారో అప్పుడు ఔరంగజేబ్ ఏం చేశాడంటే వాడికి 8 లక్షల మంది వరకు ఉన్న సైన్యంతో వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయడానికి చేశారు. చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చాలా మంది పెద్ద పెద్ద యోధులు వాళ్ళందరూ మన మొఘల్ యోధులందరూ చనిపోయారు. 20,000 మంది సైన్యం అంట వీళ్ళది. కేవలం 20,000 మంది సైన్యంతో 8 లక్షల మంది ఉన్నటువంటి సైన్యంతో పోరాటం చేశారంట. అవును. అంటే దాంతో ఏంటంటే వాడికి భయం పట్టుకుంది. ఏంటి వీళ్ళు, నేను యాక్చువల్ ఒక విధంగా చెప్పాలంటే ఇంకా మనకి ఈ సౌత్ ఆఫ్ ఇండియాస్ లో అంటే దక్షిణ పథంలో ఇంకా గుళ్ళు గోపురాలు అవన్నీ ఇంకా బాగా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సంభాజీ వీళ్ళని ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. దాంతో ఏమైందంటే మిగతా రాజస్థాన్ మిగతా ప్రాంతాల్లోంచి కూడా అక్కడుండే సామంతులు, మొఘళ్ళకి సామంతులుగా ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు తిరగబడడం అయింది. అంటే ఒక విధంగా చూస్తే మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమర్చిన వాళ్ళలో ముఖ్యమైన కారణం సంభాజీ. కరెక్ట్. పతనానికి నాంది వీరే. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి అంటే దగ్గర 8 సంవత్సరాలు 120 వరకు ఆయన యుద్ధాలు చేశారు. దాంట్లో దగ్గర 70 వరకు మొఘళ్ళ పైనే చేశారు. అంతమంది అంత పవర్ఫుల్ మొత్తం భారతదేశాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్న మొఘళ్ళు ఈ ఒక్క వాటిని కొట్టలేకపోయారు. అంటే అంత పవర్ అలా ఉంది వాళ్ళకి. మన దురదృష్టం ఏంటంటే అండి, మన చరిత్ర చూసుకుంటే మన వాళ్లే మనకి పొడుస్తారు. అలాగే వీరు ఇంత బలంగా ఉన్నా సరే మన సొంత వాళ్లే నమ్మకుండా వీళ్ళు ఏం చేశారంటే అతనికి తోడబుట్టిన అంటే వాళ్ళకి ఇంకొక సవతి పుట్టిన గనోజీ సిర్కే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముకరబ్ ఖాన్ కి. అంటే ఔరంగజేబు ఒక ముఖ్యమైన కమాండర్ ఒక అతను ఉండేవారు. ముకరబ్ ఖాన్ కి చెప్పారు ఇలా సంగమేశ్వర్లో ఉన్నారు, అక్కడ ఒక మీటింగ్ జరుగుతోంది, మీరు వెళ్ళి అటాక్ చేయండి అని ఈ డీటెయిల్స్ చెప్పేశారు. అది ఏంటంటే సంభాజీ గారు అతనికి చాలా ఆప్తుడైన కవి కలాష్ గారిని ఇద్దరిని వాళ్ళు పట్టుకున్నారు 1 ఫిబ్రవరి 1689 లో. అయితే ఎంత చిత్రహింసలు పెట్టారంటే హిందూ దేశంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేయాలని కలలుగన్న ఔరంగజేబు స్వప్నాన్ని ఇతను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు అన్న కారణం చేత పట్టుకున్న తర్వాత అంటే నేను చెప్తోంది ఏంటంటే అండి, వీరి బలిదానం అనేది ఒక్కొక్కళ్ళు ఔరంగజేబ్ గొప్ప హీరో అని చూపించే కొంతమంది వామపక్షవాదులు చాలా మంది ఉన్నారు. కానీ నేను చెప్తోంది ఏంటంటే యాక్చువల్లీ ఔరంగజేబ్ బయోగ్రఫీ రాసిన మొహమ్మద్ సాకి ముస్తాకుద్దీన్ ఖాన్ ఇతను ఒక డెడికేటెడ్ చాప్టర్ రాశారు. ఏంటంటే అసలు ఈ సంభాజీ మహారాజుని ఎలా పట్టుకున్నారు, వారిని వారి రోజులు ఎలా జరిగాయి, 40 రోజులు ఎలా చిత్రహింసలు పెట్టారు అన్న అంశం మీద. అయితే వారిని ఎలా పట్టుకున్నారు అనేది చెప్పాము. పట్టుకున్న తర్వాత వీళ్ళు కండిషన్లు ఏం పెట్టారంటే వీళ్ళ మరాఠీల చేతుల్లో ఉన్న కోటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కింద ఉండే అంటే వీళ్ళ ఛత్రఛాయలో నడుస్తున్న కోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలని అనే ఒక కండిషను. వీళ్ళ దగ్గరున్న ధనాన్ని ఎక్కడెక్కడ దాచారో అవంతా మరాఠీల నుంచి మొఘళ్ళకి ఇచ్చేయాలని. మూడవది ఏంటంటే ఎవరైతే వీళ్ళ దగ్గర స్పైస్ గా ఉండి వీళ్ళ అంటే మొఘల్ ఇన్ఫర్మేషన్ చెప్తారో అది రివీల్ చేయాలని. ఇంకోటి వీరిని ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలి అనేది ముఖ్యమైన కండిషన్లు పెట్టారండి. సో దీనికి సంభాజీ గారు దేనికి ఒప్పుకోలేదు.
అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆయనని ఇలా ఒక రివర్స్ లో చేయించి వేలాడదీసి తలకిందులుగా ఉంచి మొత్తం రాళ్ల చేత కొట్టించి ఊరేగిస్తూ ప్రజల చేత రాళ్లతో కొట్టించారు. ఇంకా హీనంగా చేశారు కూడా కొన్ని చోట్ల. అంటే ఇక సైతాన్ అంటారు కదా, సైతాన్ ఇది అలాంటివి కూడా చేశారు. సో ఆయన మీద మూత్రం పోయించారు. ఇటువంటి దారుణమైనవి చేశారు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఇలా పులి గోరలు లాంటివి ఉంటుంది కదా, దాంతో గీరేసి ఆయన శరీరాన్ని దాని మీద ఇంకా ఉప్పు పెట్టి రాయించేయడం. అంటే మనం తలుచుకుంటేనే మనం ఎంతో భావోద్రేకంగా గురవుతాం. అంత చేసినప్పటికీ కూడా ఆయన్ని మారను, నేను హిందువుగానే ఉంటాను అని ఆయన మతం మారలేదు. ఆయన హిందూ ధర్మానికే కట్టుబడి ఉన్నారు. అది ఆయన గొప్పతనం. అంటే భావి తరాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది, అంటే వాళ్ళు ఎన్ని హింసలు పెట్టి ఎలా చెయ్యి ఏం చెయ్యి అయినా సరే ఏమీ అవ్వలేదు. సో అందు గురించి ఏంటంటే వీరు ఇన్ని హింసలకు గురి చేసినా సరే, అంటే మామూలుగా మనం చూస్తే ఏంటంటే ఒక రాజు ఖైదుగా ఉన్నాడంటే వారికి కొంచెం మనము ఒక హానర్ ఇస్తాం. సో అలా కాకుండా ఇతనికి ఒక చెక్కతో పెట్టిన టోపీ, అంటే ఒక దొంగని పట్టుకోవడంలో పెట్టినట్టు ఇటువంటివన్నీ చేసి ఎంత అవమానపరిచారంటే అప్పుడు కూడా ఆ సమయంలో కూడా అంత జరుగుతున్నా సరే కొంతమంది మొఘల్లో కలిసిపోయారండి. అది దారుణం. అది అతి దారుణమైన, అంటే మన పరిస్థితులు అంతలా ఉన్నప్పటికీ కూడా మన రాజు, హిందూ రాజు అంత దారుణాది అంత క్రూరంగా చూస్తుంటే సరే వీళ్ళు ఇంతలా చేశారే, అయినప్పటికీ కూడా ఎవ్వరిలో ఎటువంటి చంచలం లేకుండా అయిపోయింది. అది మనం అందరు తెలుసుకోవాల్సింది. అంటే వారే కాదు, వారి మిత్రులు ఎవరైతే ఉన్నారో కవి కైలాష్ గారి నాలిక కోసేశారు. ఈవెన్ సంభాజీ మహారాజు నాలుక కూడా కోసేశారు. సంభాజీ మహారాజు నాలుక కోసేశారు. తర్వాత కళ్ళల్లో మిర్చి కూడా వేశారు అని చెప్తుంటారు. తర్వాత చివర్లో అంతా అయిపోయిన తర్వాత ఇప్పటికైనా కూడా నీవు బ్రతకడానికి అవకాశం ఇస్తాం, ముస్లిం మతంలోకి మారిపో అని చెప్పి ఔరంగజేబు స్వయంగా వచ్చి చెబితే అతను మాట్లాడలేడు కాబట్టి ఏదో ఒక పెన్ను పేపర్ తెచ్చి ఇచ్చారంట. నీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చేస్తానన్నా సరే నీ మతంలోకి మారను అని చెప్పి ఆయన రాశారంట. ఇక అక్కడతో ఇక చివరిగా శిరచ్ఛేదనం చేశారని చెప్తుంటారు. నిజమేనది? అది అక్కడ ఏంటంటే ఏమైందంటే ఈయన కంట్లోంచి ఉన్న తేజస్సును వాడు తట్టుకోలేకపోయాడు. ఇంత చేస్తున్నా సరే ఆయన తేజస్సును తట్టుకోలేక పాపము ఫస్ట్ కారం వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన కళ్ళని ఈ ఐరన్ రాడ్స్ అంటూ ఉంటాయి కదా, వేడి చేసి కళ్ళు పొడి చేశారు. అది అంత దారుణంగా చేశారు. అలా చేసినా సరే ఆయన మారలేదు. అంటే మనం వారి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం హిస్టరీని తెలుసుకోవాలండి. మన హిస్టరీలో మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంత చిత్రహింసలకు గురయ్యారు రాజులు అంత గొప్ప రాజులు ఉన్న ఈ పుణ్యభూమిలో మనం పుట్టాం. అయినా మనం ఏమీ చంచలం లేకుండా ఇప్పుడు కూడా మొద్దు నిద్రలో ఉంటారు. అది దారుణమైన పరిస్థితి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన చరిత్ర మనం తెలుసుకోలేకపోతే మళ్ళీ ఆ చరిత్రలో ఎంతైతే బాధలు పడ్డామో మళ్ళీ అలాగే బాధలు పడతాం కదా. కరెక్ట్. అందు గురించి మీడియాలో కానీ వివిధ ఛానళ్ళ మాధ్యమాల్లో కూడా చాలా ముఖ్యమైన అంశం ముందుకు తీసుకెళ్ళాలి, తెలియాలి జనాలకి చరిత్ర ఏంటి అనేది. ఏదో ఔరంగజేబు లేకపోతే అంత గొప్పవాడు, లేకపోతే మొఘల్లే ఇంత గొప్పవాళ్ళు అని మన చరిత్రకారులు, వామపక్ష చరిత్రకారులు రాశారు. అసలు చరిత్ర ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పండి. మన గొప్పవాడు చెప్పండి. సొంత తండ్రినే జైల్లో పెట్టాడు, సొంత అన్నదమ్ముల్నే జైల్లో పెట్టి బంధించాడు. అది అతని గొప్పతనం ఔరంగజేబు. అది మనం అనుకోవాల్సింది అంటే ఇలాంటి ఎందరో వీరులు ఇక్కడ జన్మించిన గడ్డ ఇది. సో మనము అటువంటి గడ్డ మీద మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటాం. ఇది అందరికి చేరుతుందని ఆశిస్తున్నాం. అంటే జై సాంబాజీ, జై హిందూ రాష్ట్రం. ఎస్, చాలా ఎమోషనల్ అయ్యారు, నాకు అర్థమవుతుంది. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను వాస్తవానికి. అయితే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టుగా ఒకటి అంటే మన అన్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పడవడమో లేకపోతే నమ్మక ద్రోహం చేయడం వలననే సంభాజీ మహారాజు కూడా వాళ్ళకి దొరికేశాడు. వాళ్ళ సామర్థ్యం కాదు, ఎక్కడ మొఘలులు వచ్చి పట్టుకోలేదు. ఈ 9 సంవత్సరాల్లో 120 యుద్ధాలు గెలిచినటువంటి వీరుడు ఎందుకు వాళ్ళకు దొరికిపోయాడంటే కారణం ఏంటంటే సొంత మనుషులే, సొంత కుటుంబ సభ్యులే
అతన్ని పట్టించేశారు. దీనికి ఒక సిమిలారిటీ ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా జరిగింది అదే కదా. మన వాళ్ళు వాళ్ళకి దాసోహం అనడంతో ఆఖరికి చివరికి మనల్ని పరిపాలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా ఈవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా కొంత రిలేట్ చేసుకోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ కొంత ఉంది. అది ప్రజలు తెలుసుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అది ఎంతైనా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ఎంత లేదన్నా మన వాళ్ళు డీప్ స్టేట్ తో కలిసిపోయి ఆ నెరేటివ్లు ఎలా సెట్ చేస్తున్నారు. సరే, పవర్ ఇంపార్టెంటే, కానీ పవర్ గురించి మన దేశాన్ని అమ్ముకోకండి. ఇప్పుడు పాకిస్తాన్ ISI ఏజెంట్లతో కలిసిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్పమంటే అదే మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో. ఏంటిది? వాళ్ళ దగ్గర మన చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? ఈ ఔరంగజేబులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఔరంగజేబులు వాళ్ళు ఏం పోలేదు, ఉన్నారు. అలాగే మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని చిత్రహింసలు పడ్డాడండి 40 రోజుల పాటు. కన్నుగుడ్లు కోసారు, గోల్డ్ పీకేశారు, బతికుండగానే చర్మం చీల్చేశారు, దాని మీద ఉప్పు పెట్టి రాశారు, కారం రాశారు. ఇన్ని బాధలు పడినా సరే ఆయన అన్న మాట ఏంటి? ఇప్పటికైనా ఇస్లాంలోకి మారతావా అని అడిగితే నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్న మారను, ఒక్క కోటను కూడా స్వాధీనం చెయ్యనని సింహంలా ధైర్యంగా గర్జించాడు సంభాజీ. అలాగే వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంది మరి? అదే వాడికి అందు గురించి ఔరంగజేబ్ గారు అక్కడ అయిపోయాడు కదా. వాడికి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ మరాఠీలు ఎట్లా తిరగబడితే ఇంకా అంతమైపోయింది అక్కడే మొఘల్ సామ్రాజ్యం. చివరి రాజు అతనే కదా, చివరి మొఘల్ చక్రవర్తి, చివరి మొఘల్ పరిపాలకుడు అతనే కదా. తర్వాత ఇంకెవరు లేరు. ఇంకా మీద చిన్న చితగా ఉన్నారు, వాళ్ళందరూ పోయారులేండి. దానికి ఏం కాదు. అంటే ఒక్కడి అంటే దాని ధర్మంని ధర్మం గురించి నువ్వు ప్రాణం త్యాగం చేస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఎంతమంది ప్రయత్నం చేశారండి ఈ భారత వర్షాన్ని మనం మిగతా ఇస్లాం గానో లేకపోతే క్రిస్టియన్ గానో కన్వర్ట్ చేయడానికి. ఎంతమంది ప్రాణాలు త్యాగం చేస్తే మనం ఈ రోజు గౌరవంగా మనం హిందువులను చెప్పుకోగలుగుతున్నాము. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేశం గురించి మనం ఏమన్నా చెయ్యాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకో అంటే నువ్వు మిగతా మతాల్ని నువ్వు అవమానపరచు, కించపరచు కాదు. నువ్వు ధర్మం కాపాడుకో, నీ ధర్మం నువ్వు కాపాడుకో, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి సైన్యంలో కూడా ఇతర మతస్థులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, నువ్వు హిందువుగా ఉన్నాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఒక క్రికెటర్ ఒక కామెంట్ చేశాడు ఈ మధ్య, ఒక ఎక్స్ క్రికెటర్, మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అని. ఈ సినిమా చూసిన తర్వాత, చావా చూసిన తర్వాత, అసలు సంభాజీ మహారాజు చరిత్రని పాఠ్యాంశాల్లో ఎందుకు పెట్టకూడదని క్వశ్చన్ చేశాడు. ఎక్కడో ఔరంగజేబు గురించి, బాబర్ గురించి, అక్బర్ గురించి మన పాఠాల్లో పెడుతున్నారు. సంభాజీ మహారాజు లాంటి ఒక యోధుడి గురించి, ఒక హిందూ వీరుడి గురించి ఎందుకు పాఠ్యాంశాల్లో ఒక 2-3 పేజీలు ఎందుకు ఉండకూడదని క్వశ్చన్ చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అంటే ఈరోజు మనం ఇతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. ఆ పాయింట్ ఎందుకు పాఠ్యాంశాల్లో పెట్టకూడదు? పెట్టాల్సిన అవసరం ఉంది. 100% పెట్టాలండి. మనకి ఇప్పుడు ఏంటంటే, ఈ హాలీవుడ్ మూవీస్ లో దాంట్లో వాళ్ళు సూపర్ హీరోల్ని సూపర్ హీరోగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇటువంటి వాళ్ళు హిస్టరీలో ఎవరు లేరు. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇంత గొప్ప వీరులు ఉన్నా సరే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకోవడానికి మన పాఠ్య పుస్తకాల్లో పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి. సో ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే మన వీరుల గురించి చెప్పండి. ఈ మొఘల్ చరిత్ర లేకపోతే మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే అయ్యినట్టు చూపించకండి. మన వాళ్ళ గురించి చెప్పండి. మన చరిత్ర చెప్పండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి పోతే వాడికి ఇవన్నీ ఏంటంటే ఏదో మైథలాజికల్ సినిమాలు అనుకుంటాడు. సో వాళ్ళకి ఇప్పుడు తెలియాలి కదా ఎంత కష్టపడితే మనకి స్వాతంత్రం వచ్చింది, మన ధర్మ రక్షణ గురించి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది రక్తం నదిలో అలా పారింది. ఇటువంటి తెలియ అవకాశం అంటే చాలా అవసరం చాలా ఉంది ఇప్పుడు. సో ఇవి తెలియకపోతే ఇంక ఇప్పుడు కాదు, ఇంకా మనల్ని ఎవడు ఎప్పుడు కాపాడలేడు, దేశాన్ని ఎవడు కాపాడలేడు. మనం వికసిత భారతం అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈ స్టెప్స్ తీసుకోకపోతే ఇంకొక మతం మారిపోయే భారతం వచ్చింది. అందు గురించి చెప్పండి. ఉన్నది విషయం ఉన్నట్టు చరిత్రలో ఏవైతే ఉన్నాయో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం రాసినవే కాదు, పర్షియన్లో రాసినవి ఉన్నవి కదా ఇక్కడ. నిజమే ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి కూడా దాన్ని మనం లింక్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా దానికి తక్కువేం లేవు. కాబట్టి
ఈ సందర్భంగా ఇద్దరు మహాయోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, వాళ్ళిద్దరినీ కూడా ఈ తరం యువతీ యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలి, పోరాటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒకటి వ్యక్తిగత జీవితానికి దీన్ని మనం అన్వయించుకోవచ్చు, ఆ పోరాట స్ఫూర్తిని మనలో నింపుకోవాలి. జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కోవడంలో కానీ, లేదా మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో మన ధర్మాన్ని లేదా మన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఛత్రపతి శివాజీను లేకపోతే ఒక ఛత్రపతి సంభాజీలాగా పోరాటం చేయడం నేర్చుకోవాలి. అది ఆ మహానుభావుడి జీవితాల నుంచి మనం ఎంతో కొంత, వాళ్ళంత కాకపోయినా ఎవరి స్థాయిలో వాళ్ళు మనం వాళ్ళని ఆ లక్షణాలు ఎంతో కొంత మనలో ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.